సార్ చెప్పండి సార్, ఈ వచ్చే ఎన్నికలను మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? అంటే నేను మొదటి నుంచి యాక్చువల్గా నమ్మేది ప్రజాసేవ, ప్రజలకు కావాల్సిన డెవలప్మెంట్స్ కావాలని. నేను నెల్లూరు సిటీని కానీ ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 114 మున్సిపాలిటీలో ఓన్లీ డెవలప్మెంటే కోరుకుని డెవలప్మెంటే చేశాను. చీప్ రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. నెల్లూరు సిటీని అయితే స్మార్ట్ సిటీ చేయాలని అనేక ప్రాజెక్టులు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి తీసుకురావడం జరిగింది. అండర్గ్రౌండ్ సివరేజ్ 550 కోట్లతో తెచ్చాం. నిజంగా ఆ ప్రాజెక్ట్ అయిపోయి అంటే నెల్లూరు నగరం దోమలు లేని నగరం ఏది? ఈరోజు ఎక్కడికి పోయినా దోమలు దోమలు దోమలు. అదేవిధంగా 365 రోజులు 24 గంటలు స్వచ్ఛమైన నీరు అందించాలనే ఉద్దేశంతో సంగం బ్యారేజ్ నుంచి పైప్ లైన్ తీసుకొచ్చాం. అది కూడా 90% అయింది, 10% ఉంది, దాన్ని కూడా వదిలేశారు. ఇలా అనేకమైన ఈరోజు నెక్లెస్ రోడ్ తీసుకోండి, బారా షాహిద్ దర్గా 400 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న బారా షాహిద్ దర్గాని ఎవరు పట్టించుకోవాలా? నేనే చేశా, గర్వంగా చెప్పుకుంటున్నా. నెక్లెస్ రోడ్ నేనే చేశా. నెల్లూరులో 6 ఏసీ బస్ షెల్టర్స్ పెట్టించాను, అవి మూసేశారు. 7 అన్నా క్యాంటీన్స్ ఇచ్చాను. రోజు 2,25,000 మంది భోంచేస్తున్నారు. అట్లాంటి అన్నా క్యాంటీన్స్ మూసేశారు. అసలు ఈ ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేయాలని లేదు. ఎవరిని జైల్లో పెడతామా, ఎవరిని అరెస్ట్ చేస్తామా, ఎవరి యొక్క ఇల్లు పగలగొడతామా, ఎవరు మైండ్స్ ఏమైనా ఉంటే లాక్కుంటాం, ఇది తప్పితే లేదు. అయితే నేనైతే మాత్రం కేవలం డెవలప్మెంట్ మీద ఆధారపడ్డాను. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఏదైతే పనులు టేకప్ చేసి ఆగేవో అన్నీ కంప్లీట్ చేస్తాం. పేదలు నిరుపేదలకైతే 43,000 హౌసెస్ ఇచ్చారండి, 1-2 కాదు. అవి కొద్దిగా ఒక 10% చేస్తే అయిపోతాయి, వదిలేశారు. నిజంగా అవన్నీ కానీ కంప్లీట్ చేస్తే నెల్లూరు నగరంలో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండేది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పింది ఒకటే, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టమన్నారు. ఆ ఉద్దేశంతో షీర్వాల్ టెక్నాలజీతో కట్టాం. వాటిని నాశనం చేసి వదిలేశారు, రంగులు మార్చేశారు, ఏమేమో చేశారు. బట్ 2024 ప్రభుత్వం వస్తుంది, ఇవన్నీ టేకప్ చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీరేమో 10 స్థానాలు వస్తుంటారు, గత ఎన్నికల్లో కేవలం 1 స్థానం కూడా రాలేదు. ఈ ఎన్నికల్లో 10 సాధించగలని ఎలా ఉంటుంది? అంటే ఆ రోజు యాక్చువల్గా ఒక ఛాన్స్ అని వేడి, ఒక ఛాన్స్ ఇండి అని ప్రజలందరూ నిజంగా నమ్మారు. నిజంగా నమ్మి రాజశేఖర రెడ్డి కుమారుడు, ఆయన కూడా రాజశేఖర్ కంటే బాగా చేస్తాడు, యువకుడు అని ఇచ్చారు. కానీ అనుభవం లేని వ్యక్తి కాబట్టి, పరిపాలన అనుభవం లేదు కాబట్టి ఆయన యాక్చువల్గా పరిపాలనని నియంకుశ పరిపాలనగా చేశారు, ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యంగా చేయనప్పుడు ఎక్కడైనా ప్రపంచంలో తీసుకోండి, ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా నిరంకుశ పరిపాలన చేసిన ఎవరు ఉంచాల. ఈరోజు ఉద్యోగస్తులు తీసుకుంటే ఎలా ఉండారంటే అసలు వాళ్ళు 2019లో అందరూ ఆయనకి వేశారు. బ్యాలెట్ పేపర్ ఓటింగ్ అంతా ఆయనకే వచ్చింది మెజార్టీ. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు ఎవరు మాట్లాడినా ఒక్కరంటే ఒకరు కూడా ఏమంటున్నారు. టీచర్లు ఒక్కరంటే ఒకరు ఏమంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కరంటే ఏమంటున్నారు. వ్యవసాయం చేసుకునే వాళ్ళకి గిట్టుబాటు ధర కావట్లా. వాళ్ళకి ఏముందండి, వాళ్ళకి అయ్యేది ఆ గిట్టుబాటు ధరే, అది లేదు. ఈరోజు ఒక్క వర్గం లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం 170 సీట్లకు 170 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. జిల్లాలో ఉదయగిరి, సూళ్లూరుపేటకు సంబంధించి అయితే కొత్త అభ్యర్థులను తీసుకొచ్చారు సార్. అన్నిషంగా అంటే పార్టీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయని అభ్యర్థులను పెట్టారు. వాళ్ళ గెలుపు ఏ విధంగా ఉంటుంటారు? ఖచ్చితంగానండి. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేత చెప్పారు, కొంతమంది యువకులకు కూడా ఇస్తామని. ఆ విధంగా అన్ని క్యాస్ట్లు కానీ, ఏజ్ పరంగా కానీ, వాళ్ళు చదువులు అన్నీ చూసి యాక్చువల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఇచ్చారు. యాక్చువల్గా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుంది. సార్, ఇప్పుడే వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీ వైపు వస్తున్నారు, మరికొన్ని కూడా అనూహ్య సంఘటనలు రావాలంటున్నారు. ఎప్పుడు జరగవచ్చు సార్? ఖచ్చితంగానండి, మీరే చూస్తారు. యాక్చువల్గాను మీరు ఈరోజు చూస్తుంటారు పేపర్లో, ఒక ముగ్గురు వచ్చి త్వరలో చేరబోతున్నట్టుగా. అట్లా అనేక వింతలు జరుగుతాయి. వైఎస్ఆర్ జగన్మోహన్ పార్టీలో ఖచ్చితంగా అనేకమైన వింతలు జరుగుతాయి, తొందరలో చూస్తారు.